యంగ్ బాలయ్య ఇష్టం నాకు. యంగ్ బాలయ్య అయితే కొంచెం బాగా ఫైట్లు చేస్తాడు కదా. అసలు పాట ఎంత బీభత్సంగా ఉందంటే మరి సినిమా కూడా ఎంత బీభత్సంగా ఉంటుందేమో అనుకుంటాను నేనైతే ఖచ్చితంగా. మా బాలయ్య దెబ్బకి ఈసారి బాలీవుడ్ వాళ్ళు ఏమైపోతారో భయం వేస్తుందన్న. ఆయన ఇక్కడే తట్టుకోలేము, మనం రెగ్యులర్గా చూసేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇది కదరా బాబు సినిమా అంటే, ఇది కదరా హీరో అంటే అని చెప్పేసి. అదే కదా ఇప్పుడు తెలుగు సినిమా అంటే ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన క్రమంలో ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వీళ్ళు ముందుకు వెళుతున్నారు. ఉండి కొలిది మన తెలుగు సినిమా అంటేనే తెలుగు సినిమారా అనే రేంజ్కి తీసుకెళ్ళేలా ఉన్నారు వీళ్ళంతా కలిపి. ఇంకెన్ని ఉంటాయో, ఎన్ని అరాచకాలు ఉంటాయో బాలయ్య బాబు ఎన్ని లేపుతాడో ఇంకా మామూలుగా లేదు బ్రో. నాకైతే ఇంకొకటి ఏంటంటే రియల్ కుంభమేళలో తీసిరు కొన్ని అగోరి షాట్లు అవి ఇవి చాలా బాగున్నాయి. చేతులు ఎత్తి మొక్కాలనిపిస్తుంది అన్న బాలయ్య బాబుని. ఇక అసలు చూడుతుంటేనే కళ్ళు మూసినా కూడా మా బాలయ్య బాబే కనపడుతున్నాడు అన్న. నమస్తే అండి. బాగుంది, బీభత్సం సృష్టించింది. మహాశివుడు వచ్చి టమరం ఊపితే ఎంత తాండవం చేస్తే ఎంత ఊపతుందో ఒళ్ళు నిక్కర పొడుచుకుంటుంది. అంత బాగుంది. లుక్సా మహాశివుడికి ఇంకొక రూపం కూడా ఉంది, వీరభద్రుడు అని. అవి కానొస్తున్నాయి అనమాట, ఆ షేడ్ కానొస్తుంది. అసలు పాట ఎంత బీభత్సంగా ఉందంటే మరి సినిమా కూడా ఎంత బీభత్సంగా ఉంటుందేమో అనుకుంటాను నేనైతే ఖచ్చితంగా. మా అఖండ 1 నేను చూడలేదు. 2 చూడాలి, దీన్ని బట్టి చూడాలన్నమాట. మహాశివుడు వచ్చి పైనుంచి దిగి వచ్చి తాండవం ఆడినట్టే శివయ్యకి ఎన్ని రూపాలు ఉంటే అన్ని రూపాలు బీభత్సం సృష్టించినట్టే ఉంది. మ్యూజిక్ బాగుంది. తాండవం శివయ్య తాండవం అని పాట పెట్టారు కదా, నిజంగా నా పాటకు తగ్గట్టు తాండవం చేస్తాడు బాలయ్య బాబు. తమన మ్యూజిక్ సూపర్ ఉంటుంది. ఇదేంటో అయినా కూడా పాటలు బాగుంటాయి. ఆయన మ్యూజిక్ వల్ల ఆ పాటలు చాలా హిట్ అవుతాయి అనమాట. బీభత్సంగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్. మామూలుగా ఆ పాటకు తగ్గట్టు బాలయ్య బాబుకు తగ్గట్టు కూడా పెట్టారు అనమాట. బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఆయన సోలంతో చేసేది లేదు, అది ఇంకా హైలైట్ ఉంది అనమాట. మహాశివుడు వచ్చి తాండవాడి ఉగ్ర రూపం దాల్చి సోలం ఎట్ట పెడతాడు కదా, అది హైలైట్గా ఉంది నాకు. సినిమా కూడా ఎట్టనే ఉంటుంది అనుకుంటున్నాను నేను. మహాశివుడు వచ్చి తాండవం చేస్తే సినిమా ఎట్టుంటుందో అట్టుంటుంది అనుకుంటున్నాను నేను. సినిమా కూడా బీభత్సం సృష్టియాలని కోరుకుంటున్నాను మన బాలయ్య బాబుది. బాగుంది. అంత శివతత్వం. ఈ కార్తీక మాసంలో శివయ్య అంత శివతత్వం చూసినట్టే ఉందన్నమాట. అంత ఓం నమ శివాయ శివ తాండవం అని సూపర్ ఉంది. బాగోదు. ఫస్ట్ హాఫ్ బాగున్నప్పుడు సెకండ్ హాఫ్ బాగోదా? లాస్ట్ అఖండ 1 వచ్చింది, ఇప్పుడు 2 దాని మించి ఉండొచ్చు అనుకో. 2 అయితే దానికి మించి ఉండిద్దండి ఖచ్చితంగా. చింపేస్తాడు సినిమా అయితే. మీకు ఏ క్యారెక్టర్ ఇష్టం, అఘోరాదా లేకపోతే యంగ్ బాలయ్య ఇష్టం నాకు. యంగ్ బాలయ్య అయితే కొంచెం బాగా ఫైట్లు చేస్తాడు కదా. అఘోరికి ఇంకా ఫైట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. అఘోరి అంటే ఆగోరి గుర్తొస్తాడండి, వద్దు అఘోరితో పోల్చొద్దు. ఎలా ఉంది బాలకృష్ణ గారి లుక్స్ ఎలా ఉన్నాయి? బాలకృష్ణ మామూలుగా ఉన్నానా అదిరిపోద్ది, ఇంకా ఆ లుక్స్లో ఇంకా బాగున్నాడు. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అఖండ 2 మీద? అదేనండి, చింపి పాట ఎంగుతాడు అని చెప్తున్నా. ఇప్పుడు కలెక్షన్స్ పరంగా మాట్లాడుకుంటే వేరే సినిమాల్ని దాటే ఛాన్స్ ఉందంట. అంటే లాస్ట్ టైం కోవిడ్ టైంలో రిలీజ్ అయింది కదా, టికెట్ ఎక్కువ లేదు. మరి ఈసారి ఇప్పుడు ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా చూసేవాళ్ళు చూస్తారు. అబ్బా ఆయన కోసం చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా. నాకు తెలిసి అందరికన్నా అన్ని సినిమాల కంటే కలెక్షన్ ఎక్కువ వచ్చింది అనుకుంటున్నాను నేను. ఎలా ఉంది అఖండ సాంగ్? వామ్మో ఏందన్న అసలు ఆ బీభత్సము. బాలయ్యని చూస్తూ ఉంటే అసలు లాస్ట్లో ఒక షాట్ ఉంటుందన్న, బాలయ్య నిలబడుకొని ఉంటాడు. నిజంగా శివుడి దర్శనం అయిపోయిందన్న. అలా నిలబడుకొని ఉంటాడు అంతే. ఆ పైన చూస్తూ ఉంటే సాక్షాత్తు శివుడే వచ్చి తాండవం చేసినట్టు ఉందన్న ఆ సాంగ్ చూస్తూ ఉంటే. బాలయ్య దెబ్బకి ఈసారి బాలీవుడ్ వాళ్ళు ఏమైపోతారో భయం వేస్తుందన్న. ఆయన ఇక్కడే తట్టుకోలేము, మనం రెగ్యులర్గా చూసేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇది కదరా బాబు సినిమా అంటే, ఇది కదరా హీరో అంటే అని చెప్పేసి. బాలీవుడ్ నిజంగా చాలామంది బీపీ వచ్చి ఎవరైనా హాస్పిటల్ పోయే వాళ్ళు ఉంటే అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత వెళ్ళాలి. నిజంగా బాలీవుడ్లో నిజంగా 4-5 సవాళ్ళు లేపుతాడన్న ఈసారి బాలయ్య. 65 సంవత్సరాలు బాలీవుడ్కి వెళ్తున్నాడు బాలయ్య. నిజంగా ఆ సాంగ్ చూసినప్పుడు లిటరల్లీ గూస్ బంప్స్ అన్న. శివుడి దర్శనం అయిపోయిందన్న. నిజంగా ఆ లాస్ట్ షాట్ అయితే మాత్రం అసలు వస్తామంటే అఖండ తాండవం అని చెప్పేసి దాంట్లో బోయపాటి సీన్ కూడా ఆ సోలాన్ని ఎత్తుకొని నిలబడుకున్నాడు. ఈ అమ్మ నిజంగా ట్రోల్ అవుతుందో మరి ఏమవుతుందో తెలియదు, కానీ థియేటర్కి వెళ్తే మాత్రం నిజంగా అంటున్నాం కదా. ఈ తమన్ కానీ లేకపోతే బోయపాటి సీన్ కానీ బాలయ్య కోసమే పుట్టారు. బాలయ్య కోసం 10 సంవత్సరాలకు ఒక్కొక్క డైరెక్టర్ పుడతాడన్న. అప్పట్లో నరసింహనాథ్ టైంలో వాళ్ళు పుట్టారు, తర్వాత సమరసింహారెడ్డి ఆ ట్రెండ్ అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు బోయపాటి పుట్టారు. ఈ వివి వినాయక్ వీళ్ళందరూ బాలయ్య కోసమే పుట్టారేమో అని అనిపిస్తుంది అన్న.
బాలయ్య అన్నాడు అమ్మ. అసలు ఆ ఈబూది పూసుకొని ఆ తెల్లగడ్డ వేసుకొని ఎవడన్నా చేసేది అట్లా? 60 సంవత్సరాలు ఎదురు రజనీకాంత్ ఏమో స్టైల్గా చేస్తా అంటాడు, చిరంజీవి ఏమో ఆడ మీసాల పిల్ల అంటారు. అదేనా బాలయ్య అన్నాడు అమ్మ. క్యారెక్టర్లు అంటే అట్లా చేయాలన్నాడు అమ్మ. డైరెక్టర్ ఏం చెప్తే అది చేసే దాంట్లో నెంబర్ 1 హీరో ఎవరైనా ఉన్నారంటే బాలయ్య అన్న. 100 ట్రోల్ చేసుకొని మ్యాన్స్ నోస్ అని చెప్పని ఏమైనా చెప్పని, రాజసం అంటే వాడమ్మ హీరో ఇలా ఉండాలి రా భయ్. ఆ ధనుష్ గారు చూసి నేర్చుకోవాలి ముందు సినిమాలు చూసి. అంత స్టార్డమ్ ఉంది, విలన్ దగ్గర దెబ్బలు తింటాడు. బాలయ్య 60 సంవత్సరాలు ఆడమ్మ. ఆ రాజసం ఆ మీసాలు అట్లా తిప్పుకొని ఆడమ్మ డైలాగ్ చెప్తా ఉంటే ఇది గదరా భయ్, హీరో అంటే ఇలా ఉండాలి రా భయ్ నేర్పిస్తాడు. ఈసారి థియేటర్స్ ఇంకా థియేటర్లో నిజంగా ఇన్సూరెన్స్ చేసుకోండి నా మాటిని. బాలయ్య వస్తున్నాడు. అప్పట్లో లాక్డౌన్లో ఆయన సృష్టించిన విభత్సం మామూలుగా లేదన్నా. ఎంటర్టైన్మెంట్ లేదు అన్నప్పుడు మళ్ళీ అదే నిజంగా భయం వేస్తాయి. థియేటర్లను చూస్తుంటే భయం వేస్తుంది. ఒకసారి అఖండ సినిమాకి వెళ్ళాలన్నా నాకు భయం వేస్తుంది. పవన్ అన్న ఫ్యాన్గా చెప్తున్నా. అఖండ 2 సాంగ్ చాలా బాగుంటుందండి. ఆయన బోయపాటి గారు ఈ సినిమాని చాలా బాలయ్య బాబు సినిమాలో ఇప్పటివరకు పాన్ ఇండియా మూవీ తీయలే, అంటే వెళ్ళలేదు అక్కడికి. ఈ సినిమా బాగా ఎక్కువగా రిలీజ్ చేస్తున్నారు అఖండము. కాబట్టి చాలా జాగ్రత్తగా సినిమాని సెన్సేషనల్ చేయాలని ఒక ఆలోచనతో బోయపాటి గారు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి సాంగుని ప్రతి ఫైట్ని కూడా చాలా చక్కటి దూరంలో చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. అంటే పూర్తిగా మనం వెళ్ళలేదు, కథ కూడా చాలా బాగుందని బాగా వచ్చింది. ల్యాబ్ రిపోర్ట్లు తెలుస్తుంటాయి కాబట్టి మన సినిమా వాళ్ళం కాబట్టి చాలా బాగుందట. బాలయ్య బాబు కూడా ఫస్ట్ టైం ఇది పాన్ ఇండియా మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. దీంట్లోనే ఎక్కువ ఫైట్స్ కూడా చూపించేస్తున్నారు కదా. బాలయ్య బాబు అంటేనే అన్ని హెల్మెట్స్ ఉంటాయి చాలా, అంటే కాబట్టి కొన్ని ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంటాయి హెల్మెట్స్. కొన్ని ఆనందాన్ని ఇస్తాయి, కొన్ని అద్భుతాన్ని. కాంబో బాలయ్య బోయపాటి ప్లస్ తమన్ కూడా యాడ్ అయ్యాడు. ఎలా ఈ కాంబినేషన్ అసలు ఏం చేయబోతుంది? అదే కదా, ఇప్పుడు తెలుగు సినిమా అంటే ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయిందండి. ఈ వెళ్ళిపోయిన క్రమంలో ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వీళ్ళు ముందుకు వెళుతున్నారు. ఉండి కొలది మన తెలుగు సినిమా అంటేనే తెలుగు సినిమారా అనే రేంజ్కి తీసుకెళ్ళేలా ఉన్నాయి వీళ్ళంతా కలిపి. చాలా బాగున్నాయి. ఇప్పుడు నార్త్ ఆడియన్స్ షేక్ అవుతారా ఈ సినిమా చూసి? బాలయ్య బాబు సినిమానా? అక్కడ ప్రమోషన్ సాంగ్ ఇప్పుడు అక్కడ రిలీజ్ చేస్తున్నారు కదా. ఫస్ట్ మనం షేక్ అవుతున్నాం, తర్వాత వాళ్ళు షేక్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఆనందానికి బాలీవుడ్ హాలీవుడ్ ఏముండదు. అద్భుత చిత్రాలను చూసినప్పుడు ఎవడైనా సరే షాక్ అవ్వాల్సిందే, ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఇవాళ రాజమౌళి సినిమా కానీ ఈ సుకుమార్ సినిమాలు కానీ వస్తున్నాయంటే ఎదురు చూస్తున్నారు కదా. మనకు తెలియదు ఏముంది, తెలుగు సినిమా అంటేనే ఇవాళ ఒక అద్భుత కళాఖండంగా తయారైపోయింది. అంత గొప్ప టెక్నీషియన్స్ మన తెలుగులో తయారైపోయారు. బ్రో ఎలా ఉంది అఖండ 2 సాంగ్? మామూలు లేదు బ్రో, నిజం చెప్తున్నా. శివతాండవం ఆడిండు మన బాలయ్య బాబు. ఈ ఏజ్లో ఊపుతుండు బ్రో, ఒక ఊపుతున్నాడు. నిజంగా ఇలాంటి సాంగ్ అయితే జీవితంలో చూడలే. ఏంది బ్రో, 2 చేతుల్లో డమరుగం పెట్టి గుమ్మ గుబ్బి త్రిశూలం పెట్టుకొని ఆ టెంపుల్ మీద నడుచుకుంటూ వస్తుంటే శివతాండవం ఆడినట్టు అనిపించింది బ్రో. నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. సాంగ్ అయితే బాగుంది. ఇంకోటి బీజిఎం అయితే ఆ తమను బాగా కుక్కని కొట్టినట్టు కొట్టిండు బ్రో, మస్తు అనిపించింది. ఇప్పుడు విజువల్స్ కానీ ఫైట్స్ కూడా దీంట్లో చాలా పెట్టినారు. సాంగ్లోనే ఎన్ని ఫైట్స్ చూపించారు కదా. ఇంకెన్ని ఉంటాయో, ఎన్ని అరాచకాలు ఉంటాయో. బాలయ్య బాబు ఎన్ని లేపుతాడో ఇంకా మామూలుగా లేదు బ్రో. నాకైతే ఇంకొకటి ఏంటంటే రియల్ కుంభమేళలో తీసిరు కొన్ని అగోరీ షాట్లు అవి చాలా బాగున్నాయి. సో నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో ఆ షాట్లు కొన్ని చూసినప్పుడు. బాలీవుడ్ ఐటమ్ సినిమాలన్నీ హిట్లు కొడుతున్నప్పుడు బాలయ్య బాబు సినిమా హిట్ కొట్టడం లెక్కన అంటే రికార్డులు పోతాయి. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, బాలయ్య బాబు వస్తున్నాడు, జాగ్రత్త భయ్. 1000 కోట్లు ఈజీగా. నిజం బ్రో, 1000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది. ఈజీగా 1000 కోట్లు రాసి పెట్టుకోండి. నా పేరు జఫా, రాసి పెట్టుకోండి. 1000 కోట్లు కొట్టలేడు బాలయ్య బాబు. ఎలా ఉంది అఖండ 2 సాంగ్? అన్న ఎప్పుడు వచ్చిద్దా సినిమా అని ఆరాటంగా ఉందన్న. ఆ సాంగ్ చూసిన కాడి నుంచి నిద్ర పడతలేదన్న. అసలు శివతాండవం, పరమశివుడు మళ్ళీ కనపడ్డాడా అనే ఫీలింగ్ కలుగుతుందన్న. శివభక్తుడు ఎవరైనా కానీ వెళ్ళి చూడాల్సిందే. డిసెంబర్ 5వ తారీఖు నుంచి మాకు సంక్రాంతి పండగ మొదలవబోతుంది, శివతాండవం మొదలవబోతుంది. మా బాలయ్య బాబుని చూస్తుంటే చేతులు ఎత్తి మొక్కాలనిపిస్తుంది అన్న బాలయ్య బాబుని. ఇక అసలు చూడుతుంటేనే కళ్ళు మూసినా కూడా మా బాలయ్య బాబే కనపడుతున్నాడు అన్న. నచ్చిద్ది అన్న, ఎక్కడైనా నచ్చిద్ది. శివతాండవం నార్త్ ఇండియా అంటేనే శివతాండవం. బాలయ్య బాబు నార్త్ ఇండియా పరిచయం కాబోతున్నాడు ఈ సినిమాతో. చరిత్ర బాలీవుడ్ హాలీవుడ్ హీవుడ్ కాదన్న, ఇక బాలయ్య, జై బాలయ్య అని అనాల్సిందే.
ఎవరైనా కానీ బోయపాటి గారు కూడా మధ్యలో చరిత్ర నిలబడబోతున్నారన్న. బోయపాటి గారు కూడా ఇందాక ఎనగమాల నుంచి ఉంటేనే ముందుకు లాగాడు ఎయిర్పోర్ట్లో. ఆ శివుడు ఏదో గుడికి వెళ్ళినారు ఇవాళ మార్నింగ్. ఇక సినిమాలో కూడా కనపడ్డాడంటే అబ్బా చాలా చాలా హ్యాపీ. బోయపాటి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక బాగా మంచి సౌండ్ చేస్తుంది కదా మరి. ఈసారి చరిత్ర అనేది సృష్టించబోతున్నాడు. బోయపాటి జీవితంలో మరో చరిత్ర రాయబోతున్నాడు ఆయన.